స్టాక్ మార్కెట్ అంటే లక్ మీద నడిచే గ్యాంబ్లింగ్ అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అదొక పక్కా బిజినెస్. రూల్స్, నంబర్స్, ముఖ్యంగా సైకలాజీ బేస్ చేసుకుని నడిచే సిస్టమ్ అది. ఈ విశ్లేషణలో టెక్నికల్ ఇండికేటర్స్ ఉపయోగించి మార్కెట్లోని ఆ గందరగోళాన్ని పక్కన పెట్టి లాజిక్తో ట్రేడింగ్ ఎలా చేయాలో మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఒక నేకెడ్ చార్ట్ని చూడగానే మైండ్ బ్లాంక్ అవుతుంది కదా. ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, అసలిప్పుడు ట్రేడ్ ఎంటర్ అవ్వాలా లేక కామ్గా వెయిట్ చెయ్యాలా? ఏ బిగినర్కైనా ముందుగా వచ్చే అతిపెద్ద డౌట్స్ ఇవే. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. చార్టు పైన ఇండికేటర్స్ అనేవి చీకట్లో మన కారుకు దారి చూపే హెడ్లైట్స్ లాంటివి. భయంతోనో ఆశతోనో గుడ్డిగా ట్రేడ్స్ తీసుకోకుండా మార్కెట్ డేటాని ఫిల్టర్ చేసి ప్రాబబిలిటీ ఎటువైపు ఉందో లాజికల్గా ఆలోచించడానికి ఇవి మనకి సిగ్నల్ లైట్స్లా హెల్ప్ చేస్తాయి. ఈరోజు మనం ఓపెన్ చేయబోయే టూల్ కిట్లో ప్రధానంగా 4 భాగాలున్నాయి. 1 ట్రెండ్ ట్రాకర్స్, 2 మొమెంటమ్ మీటర్స్, 3 ఇంట్రాడే కంపాసెస్ మరియు 4 ట్రేడింగ్ గోల్డెన్ రూల్స్. మొదటి సెక్షన్ ట్రెండ్ ట్రాకర్స్. మార్కెట్ నాయిస్ని ఫిల్టర్ చేసి అసలు ట్రెండ్ ఎటువైపు ఉందో పర్ఫెక్ట్గా చూపించే టూల్స్ ఇవి. ఇందులో ఫేమస్ అయినవి సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటే SMA మరియు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే EMA. SMA అనేది పాత డేటాకి కొత్త డేటాకి ఒకేలా ఇంపార్టెన్స్ ఇస్తుంది, అందుకే అది కొంచెం స్లో. కానీ EMA అలా కాదు, రీసెంట్ ప్రైస్ యాక్షన్కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది కాబట్టి మార్కెట్ సడన్గా టర్న్ అవ్వగానే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. అందుకే డే ట్రేడర్స్ ఈ EMAని ఎక్కువగా వాడుతుంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ రూల్ ఉంది. ప్రైస్ గనక EMA లైన్ని పైకి బ్రేక్ చేసిందంటే మార్కెట్ ఇప్పుడు బుల్లిష్ కంట్రోల్లోకి వెళ్ళిందని అర్థం. అదే ప్రైజ్ EMA కిందకి పడిపోతే సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని, అంటే బేరిష్ మూడ్లో ఉందని స్పష్టంగా తెలిసిపోతుంది. అంతేకాదు, ఈ EMAలు మార్కెట్లో డైనమిక్ లెవెల్స్ లాగా పనిచేస్తాయి. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ధర కిందకొస్తే ఒక స్ప్రింగ్ లాగా సపోర్టిచ్చి పైకి నెడతాయి. అదే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు డైనమిక్ రెసిస్టెన్స్ లాగా అడ్డుకుని ప్రైస్ని కిందకు తోసేస్తుంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవి మార్కెట్కి కదిలే గోడల్లాంటివి. ట్రెండ్ని పట్టుకోవడానికి మరో సూపర్ టూల్ ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్. ఇది మార్కెట్ వాలటాలిటీ ఆధారంగా పనిచేస్తుంది. దీన్ని వాడటం చాలా ఈజీ. ప్రైస్ కింద గ్రీన్ లైన్ ఉంటే మార్కెట్ బై ట్రెండ్లో ఉన్నట్టు. అదే ప్రైస్ పైన రెడ్ లైన్ కనిపిస్తే సెల్ ట్రెండ్ స్టార్ట్ అయిందని సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మన టూల్ కిట్లోని సెకండ్ పార్ట్కి వద్దాం. అవే మొమెంటమ్ మీటర్స్. కారు ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలుసుకున్నాక అది ఎంత స్పీడ్తో వెళ్తుందో చెప్పే మార్కెట్ స్పీడోమీటర్స్ ఇవి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాక్డీ. ఈ బ్రేక్డౌన్ చూస్తే మనకి మ్యాక్డీ లైన్, సిగ్నల్ లైన్ అని 2 ఉంటాయి. ఒకవేళ మ్యాక్డీ లైన్ గనక సిగ్నల్ లైన్ని కింద నుంచి పైకి కట్ చేస్తే అది క్లియర్ బై సిగ్నల్. అదే పైనుంచి కిందికి క్రాస్ అయితే అది వెంటనే సెల్ చేయమని చెప్పే సిగ్నల్ అన్నమాట. ఇందులో అసలైన మ్యాజిక్ అంతా ఆ జీరో లైన్ దగ్గరే ఉంటుంది. MACD లైన్స్ 0కి పైన ఉంటే కంప్లీట్ బులిష్ జోన్, 0 కింద ఉంటే అది బేరిష్ జోన్. క్రాస్ ఓవర్ జరిగిన డైరెక్షన్ మరియు జీరో లైన్కి ఉన్న పొజిషన్ ఈ 2 ఒకే వైపుంటే ఆ ట్రేడ్కి హయ్యెస్ట్ ప్రాబబిలిటీ ఉంటుందని చెప్పొచ్చు. మొమెంటమ్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఇంకో పాపులర్ టూల్ RSI. ఇందులో 70 మరియు 30 అనేవి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. RSI 70 పైన ఉందంటే మార్కెట్ చాలా స్పీడ్గా పరిగెత్తి అలసిపోయిందని, అంటే ఓవర్ బాట్ అయిందని అర్థం. అదే 30 కింద ఉంటే విపరీతమైన సెల్లింగ్ వల్ల ఓవర్ సోల్డ్ కండిషన్కి చేరుకుందని అర్థం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, బిగినర్స్ ఎక్కువగా చేసే మిస్టేక్ మనం చెయ్యకూడదు. అదేంటంటే 30 రాగానే కళ్ళు మూసుకుని బై చేయడం, 70 రాగానే సెల్ చేయడం. అలా అస్సలు చేయకూడదు. మెయిన్ ట్రెండ్ ఏంటి, సపోర్ట్ ఎక్కడుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాకే ఎంట్రీ తీసుకోవాలి. ఇక 3వ విభాగం ఇంట్రాడే కంపాసెస్. డే ట్రేడింగ్లో ప్రతి నిమిషం ఉండే ఆ నాయిస్ని, హెచ్చుతగ్గులని ఫిల్టర్ చేయడానికి ఇవి చాలా అవసరం. ఇంట్రాడే ట్రేడర్స్కి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పదగిన టూల్ VWAP అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఇది ఆ రోజు మార్కెట్కి సంబంధించిన ఒక ఫేర్ యావరేజ్ ప్రైస్నిస్తుంది. సింపుల్ రూల్ ఏంటంటే, ప్రైస్ కనుక VWAPకి పైన ట్రేడ్ అవుతుంటే మనం కేవలం బై సైడ్ మాత్రమే ఆలోచించాలి, బుల్లిష్ బయాస్తో ఉండాలి. కింద ట్రేడ్ అవుతుంటే సెల్ సైడ్, బేరిష్ బయాస్తో ఉండాలి. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఒకసారి ఈ సెటప్ని చూడండి. మార్కెట్ బయాస్, ప్రైస్ లొకేషన్, ఇంకా RSI యాక్షన్, ఈ మూడింటినీ కలిపితే వచ్చే పర్ఫెక్ట్ హై ప్రాబబిలిటీ ఎంట్రీ ఇది.
ఉదాహరణకు ప్రైస్ వీవ్యాప్ పైనుండి సరిగ్గా అదే టైంలో RSI 40 నుండి 50 మధ్యలో ఒక బౌన్స్ తీసుకుంటే అదొక ఎక్సలెంట్ బై ఆపర్చునిటీ అవుతుంది. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో ముందే హింట్ ఇచ్చే ఒక అద్భుతమైన టూల్ ఈ సెంట్రల్ పివోట్ రేంజ్, అదే సిపిఆర్. ఈ 3 లైన్స్ చాలా దగ్గరగా ఉండి నారో సిపిఆర్ ఫామ్ అయితే ఆ రోజు మార్కెట్లో ఒక భారీ ట్రెండింగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే లైన్స్ మధ్య చాలా గ్యాప్ ఉండి వైడ్ సిపిఆర్ వస్తే ఆ రోజు మార్కెట్ చాలా స్లోగా ఒకే రేంజ్లో సైడ్వేస్గా ఉంటుందని అర్థం. ఈ సిపిఆర్ లెవెల్స్ దగ్గర ట్రేడింగ్ ఎలా చేయాలో రూల్స్ కూడా చాలా క్లియర్. ప్రైస్ సిపిఆర్ పైన ఉంటే బుల్లిష్, కింద ఉంటే బేరిష్. కానీ ఒకవేళ ప్రైస్ ఆ సిపిఆర్ లైన్స్ మధ్యలో ఇరుక్కుపోయుంటే మాత్రం అది చాలా డేంజరస్, నో ట్రేడ్ జోన్. ఆ టైంలో చేతులు ముడుచుకుని సైలెంట్గా వెయిట్ చేయడమే కరెక్ట్ డిసిషన్. ఫైనల్గా మన టూల్ కిట్లోని 4వ భాగం ట్రేడింగ్ గోల్డెన్ రూల్స్. ఇప్పటివరకు మనం చూసిన ఇండికేటర్స్ అన్నీ కలిపేసి చార్ట్ని కన్ఫ్యూజింగ్గా చేసుకోకుండా స్మార్ట్గా ఎలా వాడాలో ఈ రూల్స్ చెప్తాయి. అసలు బిగినర్స్ చేసే ఫెయిలియర్ మిస్టేక్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. జస్ట్ ఎమోషన్స్తో గ్యాంబ్లింగ్ చేయడం, ప్రతి క్యాండిల్ మూవింగ్ యావరేజ్ని టచ్ చేయగానే ట్రేడ్లోకి దూకేయడం, సైడ్వేస్ మార్కెట్లో కూడా ఇండికేటర్స్ని బ్లైండ్గా నమ్మడం, లేదా ఒకే ఒక్క ఇండికేటర్ చూసి డెసిషన్స్ తీసుకోవడం, అన్నిటికన్నా ఘోరం స్క్రీన్ నిండా 10 ఇండికేటర్లు వేసి కన్ఫ్యూజ్ అయిపోవడం. ఇవి ప్రాబబిలిటీ టూల్స్ మాత్రమే, మ్యాజిక్ చేసే ఫార్చ్యూన్ టెల్లర్స్ కావని మనం మర్చిపోకూడదు. మరి నిజమైన ప్రొఫెషనల్ ట్రేడింగ్ సెటప్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా ఉంటుంది. కేవలం 1 లేదా 2 ఇండికేటర్స్ మాత్రమే వాడతారు. వచ్చిన సిగ్నల్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో కంబైన్ చేస్తారు, ప్రైస్ యాక్షన్ చూసి కన్ఫర్మ్ చేసుకుంటారు. ఫైనల్గా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితమైన స్టాప్ లాస్తో రిస్క్ మేనేజ్ చేస్తారు. ఈ ఫార్ములా వాడితే ఫేక్ సిగ్నల్స్ని ఈజీగా ఫిల్టర్ చేయవచ్చు. సో ఇప్పుడు ఈ విశ్లేషణంతా చూశాక చార్ట్ వైపు చూస్తే నెక్స్ట్ ఏం చేయాలి? మనకున్న గందరగోళం పోయి ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇక చార్ట్స్ ఓపెన్ చేసి ఇప్పుడు తెలుసుకున్న ఈ హెడ్లైట్స్ ఆన్ చేయాల్సిన సమయమిది. ఇక భయంతో కాకుండా ఒక పక్కా క్యాల్కులేటెడ్ కాన్ఫిడెన్స్తో లాజిక్ బేస్ చేసుకుని ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు PDF అని కామెంట్ చేయగలరు.